వైసీపీ పాలనలో ఇసుక టెండర్ల తవ్వకాలు విక్రయాలు సరఫరా వరకు ప్రతి దశలోనూ అవకతవకలు జరిగింది నిజమేనని గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి ఏసీబీ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. గుత్తేదారు సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించింది వాస్తవమేనని, కానీ అవన్నీ అత్యున్నత స్థాయి నుంచి అందిన ఆదేశాలకు అనుగుణంగా జరిగినవేనని చెప్పినట్లు సమాచారం. దయచేసి ఆ పేర్లు అడగొద్దు, చెప్పలేను, ఆ ఆదేశాలు నేరుగా కాకుండా వివిధ దశల్లో నాకు చేరేవి అంటూ వెంకటరెడ్డి చెప్పుకొచ్చినట్లు తెలిసింది. ఇసుక కుంభకోణంలో మొత్తంగా 2,600 కోట్ల రూపాయలు దోచుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్న ఏసీబీ అధికారులు, దీని అంతిమ లబ్దిదారులు ఎవరని పలు రకాలుగా గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి ప్రశ్నించగా తనను ఇబ్బంది పెట్టొద్దంటూ సమాధానం చెప్పడానికి ఆయన నిరాకరించినట్లు తెలిసింది. ఇసుక కుంభకోణం కేసులో అరెస్టైన వెంకటరెడ్డిని విచారించేందుకు 3 రోజుల కస్టడీ తీసుకున్న ఏసీబీ అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇసుక కుంభకోణానికి సంబంధించిన వివిధ రకాల పత్రాలు, డాక్యుమెంట్లు చూపించి టెండర్లలో అవకతవకలు, గుత్తేదారు సంస్థల నుంచి నిబంధనల ప్రకారం సొమ్ములు వసూలు చేయకుండా సహకారం అందించడం వంటివి అంశాలపై ప్రశ్నించగా అక్రమాలు నిజమేనని వెంకటరెడ్డి అంగీకరించారని, అప్పట్లో ఏం జరిగిందో వివరించారని సమాచారం. వేల కోట్ల దోపిడీకి ముందస్తు నేరపూరిత కుట్రలో భాగంగానే గనుల శాఖ డైరెక్టర్ పోస్టులో తెచ్చిపెట్టుకున్నారా? నియామకం ముందు మీకు ఎలాంటి ఆదేశాలిచ్చారు అని వెంకటరెడ్డిని ఏసీబీ ప్రశ్నించినట్లు తెలిసింది. అవేవీ తనకు తెలియదని సమాధానమిచ్చిన ఆయన వారి ఆదేశాలు పాటిస్తాననే ఉద్దేశంతో తనను అక్కడ నియమించి ఉండొచ్చని చెప్పినట్లు సమాచారం. వారి అక్రమాలకు మీరు సహకరించినట్లే కదా అని ప్రశ్నించగా వెంకటరెడ్డి నీళ్లు నమిలినట్లు తెలిసింది. ప్రైవేటు సంస్థలకు ఇసుక తవ్వకాల కాంట్రాక్టు అప్పగించకముందు ఏపీఎండీసీ తవ్వి తీసిన 130.73 కోట్లు, ప్రకాశం బ్యారేజీ వద్ద డ్రెడ్జింగ్ ద్వారా తవ్వి తీసిన 39.24 కోట్ల విలువైన ఇసుకను జేపీవీఎల్కు అప్పగించేసి వారి నుంచి ఆ మొత్తాల్ని ఎందుకు వసూలు చేయలేదని ఏసీబీ అధికారులు వెంకటరెడ్డిని ప్రశ్నించారు. పైవారు చెప్పారు, అందుకే వసూలు చేయలేదు అని వెంకటరెడ్డి సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఆ సంస్థ 896.74 కోట్ల విలువైన 45.62 లక్షల టన్నుల ఇసుక అక్రమంగా తవ్వేసినా ఎందుకు చూస్తూ ఊరుకున్నారని ప్రశ్నించగా ఆ అక్రమ తవ్వకాల్ని ఆపడం తన చేతుల్లో లేదని వెంకటరెడ్డి వివరించినట్లు సమాచారం. జేసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రాలు ప్రభుత్వానికి బకాయి పడ్డ సొమ్ముల్ని ఆ బకాయిలపై వడ్డీని ఎందుకు వసూలు చేయలేదని ప్రశ్నించగా ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వ్యవహరించారని వెంకటరెడ్డి సమాధానమిచ్చినట్లు తెలిసింది.